ఐపీఎల్ 2024లో సిఎస్కే టీం వరుసగా రెండో విక్టరీ కొట్టారు. అది కూడా ఈసారి మామూలు విక్టరీ కాదు, చాలా పెద్ద విక్టరీ. తమ సొంత గట్ట మీద గుజరాత్ టీంను ఏకంగా 63 పరుగుల తేడాతో ఓడించారు. సో ఇప్పటివరకు ఐపీఎల్ ఇదే ది బిగ్గెస్ట్ విక్టరీ. ఐపీఎల్ 2024 వరకు చూసుకుంటే ఇదే పెద్ద విజయం. అండ్ ఆల్సో దీని ముందు జరిగిన 6 మ్యాచ్లు కొంతవరకు క్లోజ్గా ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్ మాత్రం కంప్లీట్లీ వన్ సైడెడ్ మ్యాచ్. చెన్నై బ్యాటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి గుజరాత్ బ్యాటింగ్ ఎండ్ అయ్యే వరకు ఎక్కడా కూడా అసలు గుజరాత్ టైటన్స్ టీం సిఎస్కే టీంకి పోటీ ఇవ్వలేకపోయింది. మెయిన్లీ సిఎస్కే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయితే జీటీ బౌలర్స్ను ఉతికారేశారు. అలాగే తర్వాత చూసుకున్న వాళ్ళ బౌలర్స్ అందరూ కలిసి కట్టిగా రాణించి జీటీ టీం స్కోర్ను కనీసం 150 కూడా దాటనివ్వలేదు. సో ఇదైతే కంప్లీట్లీ ఒక కమాండింగ్ విక్టరీ. అండ్ ఆల్సో సిఎస్కే టీం మిగతా టీమ్స్ కూడా ఒక డేంజర్ బెల్ పంపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వదిలిపెట్టేసారో అక్కడ నుండి కంటిన్యూ చేస్తున్నారు. ఒక ఛాంపియన్ సైడ్ ఎలా అయితే ఆడాలో అంతకు మించి ఆడుతున్నారు. సో బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా, ఈవెన్ ఫీల్డింగ్ చూసుకున్నా అన్ని కూడా టాప్ నచ్చే. మెయిన్లీ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆల్మోస్ట్ 2.5 మీటర్ల డిస్టెన్స్ కవర్ చేస్తూ తన రైట్ సైడ్ డైవ్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టాడు. అలాగే రహానే చూసుకున్నా, రచిన్ రవీంద్ర చూసుకున్నా కొన్ని బ్రిలియంట్ టేక్స్ తీసుకున్నారు. సో సిఎస్కే టీం అయితే అసలు ఎక్కడ కూడా జీటీ టీంకి అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సిఎస్కే టీం యొక్క బౌలింగ్ కాంబినేషన్. జనరల్గా చూసుకుంటే చెన్నై చెపాక్ పిచ్ మీద ఏ టీం అయినా సరే కనీసం 3 స్పిన్నర్లను తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ సిఎస్కే చూసుకున్న లాస్ట్ టైం 3 స్పిన్నర్లతో ఆడేవారు. అలాగే అపోనెంట్ టీమ్స్ చూసుకుని గ్రౌండ్లో మ్యాచ్ అంటే వాళ్ళు కూడా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొచ్చేవారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ సిఎస్కే బౌలింగ్లో ఒకే ఒక్క స్పిన్నర్ ఉన్నాడు. అది కూడా ఆల్రౌండర్ అయిన జడేజా మాత్రమే. అఫ్కోర్స్ రచిన్ రవీంద్ర కూడా బౌలింగ్ చేయగలడు, బట్ అతను 2 మ్యాచ్లో కూడా బౌలింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఆడిన ఒక్క స్పిన్నర్ జడేజా కూడా వేసింది 2 ఓవర్లే. సో సిఎస్కే టీం అయితే కంప్లీట్లీ మ్యాచ్లో పేస్ బౌలింగ్ను యూజ్ చేశారు. ఆ టీం సెకండ్ ఫీల్డింగ్ చేస్తూ టార్గెట్ను డిఫెండ్ చేసుకున్నప్పుడు ఏకంగా 18 ఓవర్లు పేస్ బౌలర్స్ వేశారు. సో ఇదైతే సిఎస్కే టీంలో ఒక సరికొత్త అధ్యయనం అని చెప్పుకోవాలి. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం. ఈసారి చెన్నై చెపాక్ పిచ్ కొంతవరకు డిఫరెంట్గా ఉంటుందని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు. ఓన్లీ మ్యాచెస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మాత్రమే స్లోగా అవుతుంది, ప్రెసెంట్ బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పారు. అండ్ అదే జరిగింది. సో సిఎస్కే టీంకి అయితే 10 రన్ ఆడించడానికి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు మహేష్ దీక్షణ్ పక్కన పెట్టడం తప్ప వేరే ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టలేరు. దీనివల్ల వాళ్ళు ఒక స్పిన్నర్ని సాక్రిఫైస్ చేసి పేస్ బౌలర్ని తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ అసలు ఐపీఎల్ 2024లో చెపాక్ స్టేడియంలో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా స్పిన్నర్స్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. సిఎస్కే స్పిన్నర్స్. సో ఇదైతే చాలా అంటే చాలా రేర్ హ్యాపెనింగ్. పవర్ దిగేసి స్పిన్ బౌలర్స్కి కంచుకోటగా ఉన్న ఈ పిచ్ ఇప్పుడేమో కంప్లీట్లో ఒక బ్యాటింగ్ వికెట్లో మారిపోయింది. ఎనివే సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వస్తే ఒకే ఒక వర్డ్, దంచి కొట్టారు. మెయిన్లీ ద మ్యాన్ రచిన్ రవీంద్ర. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? కంప్లీట్లీ ఫియర్లెస్ యాటిట్యూడ్. అసలు డివాన్ కాన్వే బ్యాటింగ్ వెళ్ళిపోవడం సిఎస్కే టీంకి ఇంకా ఇప్పుడు ఎక్కువ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా రుతురాజ్ గైక్వాడ్ మరి కాన్వే ఓపెనింగ్ చేసినప్పుడు గైక్వాడ్ అగ్రెసివ్ రూట్ తీసుకునేవాడు. అంటే పవర్ ప్లేలో అతను అగ్రెసివ్ ఆడితే కాన్వే కొంతవరకు టైం తీసుకునేవాడు. బట్ ఈసారి చూసుకుంటే రచిన్ రవీంద్ర అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా బౌలర్స్ ఉత్తి కారేశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో అతను చేస్తున్న అటాకింగ్ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్. సో రవీంద్ర బ్యాటింగ్ అయితే రుతురాజ్ గైక్వాడ్కి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో అతను కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, కెప్టెన్ కూడా. అంటే ఆ ప్రెజర్ కూడా ఉంటుంది. సో అలాంటి ప్రెజర్లో గైక్వాడ్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడం అంటే కొంతవరకు ఇబ్బందే. దీంతో అతను సెట్ అవ్వడానికి టైం తీసుకుంటాడు. అండ్ ఆ టైం తీసుకోవడానికి రవీంద్ర బ్యాటింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. అదే డివాన్ కాన్వే ఉంటే గైక్వాడ్ కొంతవరకు అగ్రెసివ్గా ఆడవలసిన సిచ్యువేషన్ ఉండేది. సో నిజంగా రచిన్ రవీంద్ర అయితే తన స్టాంప్ ఆఫ్ అథారిటీని చూపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతను చూస్తుంటే నాకు మన జైస్వాల్ గుర్తొస్తున్నాడు. సో ఇప్పటివరకు క్రికెట్ని ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ డామినేట్ చేస్తూ వచ్చారు. మనం ప్యాప్ 4లో చూసుకుంటే అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. బట్ నాకు ఎందుకో ఫ్యూచర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేతిలో ఉందనిపిస్తుంది. మెయిన్లీ రచిన్ రవీంద్ర మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచండి, ఫ్యూచర్లో ది బిగ్గెస్ట్ స్టార్స్ అవుతారు. సో రవీంద్ర బ్యాటింగ్ దెబ్బకైతే సిఎస్కే స్కోర్ స్కై రాకెట్లో దూసుకుపోయింది. వాళ్ళు పవర్ ప్లేలోనే 69 పరుగులు కొట్టారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే రచిన్ రవీంద్ర తన మేడన్ హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 20 బంతులు 46 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. బాల్ బాడీకి తగిలి లెగ్ సైడ్ వైపు వెళ్ళింది. దీంతో అతను బ్లైండెడ్ అయిపోయి క్రీజ్ బయటకు వచ్చేసాడు. అండ్ సరిగ్గా టైంలో రుద్దుమన్ సాబ్ బాల్ను కలెక్ట్ చేసి అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. బట్ రవీంద్ర సిఎస్కే టీంకి ఎలాంటి స్టార్ట్ కావాలో అంతకంటే అద్భుతమైన స్టార్ట్ ఇచ్చేశాడు అప్పటికే. మెయిన్ అతను ఇచ్చిన స్టార్ట్ వల్ల వెనకాల వచ్చిన బ్యాట్స్మెన్కు టైం తీసుకునే ఛాన్స్ దొరికింది. రహానే చూసుకుంటే కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. 12 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. సో రవీంద్ర ఇన్నింగ్స్ లేకపోతే రహానే ఆడిన స్లో ఇన్నింగ్స్ సిఎస్కే బ్యాటింగ్ మీద కొంతవరకు ఎఫెక్ట్ చూపించేది. బట్ ఇనిషియల్గా ఫైర్ స్టార్ట్ రావడం వల్ల రహానే ఆడిన ఇన్నింగ్స్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. పైగా రహానే బ్యాటింగ్ ఆడుతున్నంతసేపు రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయాడు. స్టార్టింగ్లో అతను స్లోగానే బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం బౌండరీస్ కొట్టాడు. సో సిఎస్కే టీం అయితే 10th ఓవర్ మూసేసరికి 100 పరుగుల మార్క్ దాటేసింది. ఇన్ఫాక్ట్ రహానే అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన శివం దూబే శివం ఎత్తాడు. మెయిల్ అతను వచ్చి రాగానే సాయి కిషోర్ బౌలింగ్లో ఫస్ట్ 2 బాల్లు 2 సిక్స్లు కొట్టాడు. అండ్ ఎలా ఎప్పుడైతే జరిగిందో జీటీ టీం కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు రహానే వికెట్ తీగానే కొంతవరకు పుల్ బ్యాక్ చేద్దాం అనుకున్నారు. కానీ శివం దూబే వచ్చి రాగానే 2 సిక్స్లు కొట్టి మొమెంటంని మళ్ళీ చెన్నై వైపు ఉంచాడు. అండ్ ఆల్సో శివం దూబే బ్యాటింగ్ ఆపోనెంట్ టీంకి ఎంత ఫీర్ని కలిగించిందంటే వాళ్ళు స్పిన్నర్స్కు బౌలింగ్ ఇవ్వడమే మానేశారు. అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎక్కువగా పేస్ బౌలర్స్కి బౌలింగ్ ఇచ్చారు. అది కూడా అతను ఇబ్బంది పెట్టేలా షార్ట్ బాల్ స్టెప్ కూడా ట్రై చేశారు. బట్ శివం దూబే వెయిట్కి కూడా తలంచలేదు. మీరు పేస్ బౌలర్స్తో బౌలింగ్ చేస్తారా, అయితే నేను వాళ్ళనే కొడతాను అన్నట్టు పెచ్చ కొట్టుడు కొట్టాడు. సో శివం దూబే బ్యాటింగ్ అయితే చాలా ఎవాల్యూట్ అయింది.
ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. అలాగే షాట్స్ కూడా పెరిగాయి. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్నే గట్టిగా ఆడేవాడు, పేస్ బౌలింగ్లో తడబడేవాడు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం షార్ట్ బాల్స్ని కూడా చాలా ఈజీగా పుల్ అండ్ హుక్ షాట్స్ ఆడుతున్నాడు. సో గేమ్ అయిపోయాక శివం దుబే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే నేను సిఎస్కే టీం చాలా బాగా బ్యాక్ చేస్తుంది, వాళ్ళు చేసిన హెల్ప్ వల్ల నేను అలా పెర్ఫామ్ చేయగలుగుతున్నా అని చెప్పాడు. బట్ అయినా ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే అతను బౌలింగ్ చేయట్లేదు. అతను కనుక ఇదే బ్యాటింగ్ని కంటిన్యూ చేస్తే ఒక 2 hours బౌలింగ్ చేయగలిగితే హార్దిక్ పాండ్యాకి చాలా గట్టి కాంపిటీషన్ అవుతాడు. మెయిన్లీ మనకు ఒక లెఫ్ట్ హ్యాండెడ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ చాలా అరుదు. సో ఐ హోప్ సిఎస్కే టీం శివం దుబే ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా నార్మల్ ప్లేయర్గా ఆడించి అతని చేత ఒక్క ఓవరైనా బౌలింగ్ చేస్తే బాగుంటుంది. ఇన్వే శివం దుబే 3 బంతులు 51 పరుగులు చేసి సీజన్లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. ఇక అతని తోటి డారెల్ మిచెల్ కూడా ఒక మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ చివరిలో చూసుకుంటే మాత్రం సమీర్ రిజ్వే నిజంగా చాలా సర్ప్రైజ్ చేశాడు. క్రీజ్లో వచ్చి రాగానే తన డెబ్యూ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ని 6 కొట్టాడు. అది కూడా రషీద్ ఖాన్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ను. అండ్ ఆల్సో ఒక 6 అయితే ఆగలేదు, అదే 19 ఓవర్లో మరో 6 కొట్టాడు. సో సిఎస్కే యంగ్స్టర్స్ దగ్గర అయితే చాలా ఫియర్లెస్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. బౌలర్ ఎవరైనా సరే లెక్క చేయకుండా తమ అథారిటీని చూపిస్తున్నారు, మేము ఎలానే ఆడతామన్నట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర, శివం దుబే మరియు సమీర్ రిజ్వే వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ టాప్ నాచ్. బట్ ఎన్నో సిఎస్కే టీం అయితే డెత్ ఓవర్స్లో కొంతవరకు రన్స్ మిస్ అయ్యారు. వాళ్ళు డెత్ ఓవర్ స్టార్ట్ అయ్యేసరికి 200 చాలా జుజుబే. ఇన్ఫాక్ట్ నేనైతే ఒక 220 రన్స్ వరకు కొడతారనుకున్నా. బట్ సిఎస్కే ఇన్నింగ్స్ ఎలా సాగిందంటే ఓవర్ 1 నుండి ఓవర్ 20 వరకు ఒకటే టెంపో. ఒక పేజ్లో ఎక్కువ రన్స్ కొట్టి ఒక పేజ్లో తక్కువ రన్స్ కొట్టడం అనేది లేదు. మొత్తం 20 overs కూడా ఒకే టెంపోతో బ్యాటింగ్ చేసి 206 రన్స్ కొట్టారు. ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో తేలిపోయారు. లాస్ట్ మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేసినప్పటికీ మ్యాచ్లో మాత్రం ఎవరికి సరిగ్గా బౌలింగ్ పడలేదు. మెయిన్లీ స్టార్టింగ్ వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ను వదిలేశారు. అండ్ ఇది వాళ్ళ బౌలింగ్ మీద చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ చూపించింది. ఈవెన్ ఫీల్డింగ్లో కూడా జీటీ ఫీల్డర్స్ కొన్ని ల్యాప్స్ చేశారు. సో వాళ్ళ బౌలింగ్లో రషీద్ ఖాన్ ఒకటే 2 వికెట్లు తీశాడు. బట్ దానికి చాలా మూల్యం చెల్లించాడు. 4 hours 49 రన్స్ ఇచ్చాడు. మెయిన్లీ నాకు ఎందుకో కెప్టెన్ శుభ్మన్ గిల్ అతను సరిగ్గా యూజ్ చేయలేనట్టు అనిపించింది. ఇక అతనితో పాటు ఉమేష్ యాదవ్ మరియు అజ్మతుల్లా మర్జా వీళ్ళిద్దరు కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈవెన్ సాయి కిషోర్ చూసుకున్న, స్పెన్సర్ జాన్సన్ చూసుకున్న, మోహిత్ శర్మ చూసుకున్న ముగ్గురు కూడా తలో వికెట్ తీసినప్పటికీ అరౌండ్ 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే జీటీ బౌలింగ్లో అయితే అంత ఫైర్ పవర్ కనిపించలేదు. ఒక్క స్పెన్సర్ జాన్సన్ మాత్రమే తన పేస్తో కొంతవరకు సిఎస్కే బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలిగాడు. ఈవెన్ మోహిత్ శర్మ కూడా తన వేరియేషన్స్ను ట్రై చేసినప్పటికీ సిఎస్కే బ్యాట్స్మెన్ వదిలిపెట్టలేదు, అతను కూడా కొట్టారు. సో సింపుల్గా చెప్పాలంటే సిఎస్కే బ్యాట్స్మెన్ అంతా సమన్వయం చేశారు. జీటీ బౌలర్స్ అందరినీ బాగా ఆడుకుని 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. ఇక గుజరాత్ చేసింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ కూడా చేజ్లో ఉన్నట్టే కనిపించలేదు. అఫ్కోర్స్ ఫస్ట్ 2 ఓవర్లు అయితే గట్టిగా రన్స్ కొట్టారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 8 పరుగులకి అవుట్ అయిపోవడం నిజంగా టీంకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఎందుకంటే ఇంత పెద్ద టార్గెట్ని చేసినప్పుడు గిల్ కంట్రిబ్యూషన్ అనేది చాలా అవసరం. పైగా మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం ఎక్కువగా జీటీ టీం గిల్ బ్యాటింగ్ మీద డిపెండ్ అయిందని చెప్పి. సో అతను కనుక తొందరగా అవుట్ అయిపోతుంటే మిగతా బ్యాట్స్మెన్ మీద చాలా ఒత్తిడి పడిపోతుంది. ఈవెన్ సాయి సుదర్శన్ చూసుకున్నా చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. 31 బంతులు 37 పరుగులు చేశాడు. అలాగే విజయ్ శంకర్ చూసుకున్న 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే కొంతవరకు డిసప్పాయింటింగ్ అనిపించింది. మెయిన్లీ వీళ్ళిద్దరు తమిళనాడు ప్లేయర్స్, ఆ పిచ్ గురించి బాగా తెలుసు అని చాలా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ సిఎస్కే ప్లానింగ్ ముందు తమిళనాడు బాయ్స్ కూడా పెద్దగా ఏం చేయలేకపోయారు. ఈవెన్ బౌలింగ్లో సాయి కిషోర్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సో జీటీ టాప్ ఆర్డర్ నుండి అయితే అంత హెవీ కంట్రిబ్యూషన్ రాలేదు. ఇక వాళ్ళ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే అసలు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎవరు కూడా కనీసం 135 స్ట్రైక్ రేట్ని టచ్ చేయలేకపోయారు. సో డేవిడ్ మిల్లర్ చూసుకున్నా, అమర్జాయ్ చూసుకున్నా, రాహుల్ తివాతియా చూసుకున్నా, ఈవెన్ రషీద్ ఖాన్ చూసుకున్నా ఎవరు కూడా పెద్దగా రన్స్ కొట్టలేదు. అఫ్కోర్స్ మిల్లర్ అయితే 21 రన్స్ కొట్టాడు. బట్ అంత పెద్ద టార్గెట్ చేసింగ్లో అవి సరిపోవు. సో జీటీ బ్యాటింగ్ అయితే కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు కొంచెం అటు ఇటు ఆడారు. బట్ బౌలింగ్ పవర్ వాళ్ళు గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో బౌలర్స్ కూడా ఫెయిల్ అవడంతో వాళ్ళు ఏకంగా మ్యాచ్ని 63 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ గుజరాత్ టీంకి ఐపీఎల్ హిస్టరీలో ఇది అతిపెద్ద ఓటమే. సో వాళ్ళైతే 20 ఓవర్స్లో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులకే పరిమితం అయ్యారు. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే స్పాట్ ఆన్. వాళ్ళు మొత్తం 4 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ నాటించారు. అండ్ 4 కూడా వికెట్స్ తీసుకున్నారు. ఈవెన్ డారెల్ మిచెల్ కూడా వచ్చి ఒక వికెట్ తీశాడు. సో ఇనిషియల్గా దీపక్ చార్ తను చేయవలసిన పని తను చేసేశాడు. పవర్ ప్లేలో జీటీ ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేశాడు. మెయిన్లీ శుభ్మన్ గిల్కి చాలా మంచి బాల్ వేశాడు. ఇక తర్వాత మిగిలిన డెత్ ఓవర్స్లో దేశ్ పాండే, పతిరానా మరియు ముస్తాఫిజుర్ రెహమాన్ వీళ్ళ ముగ్గురు చూసుకున్నారు. మెయిన్లీ పతిరానా తన కంబ్యాక్లో చాలా మంచి పేస్తో బౌలింగ్ చేశాడు. సో ఇంజరీ నుంచి వస్తున్నాడు, అతనికి టైం పట్టే ఛాన్స్ ఉందేమో అనుకున్నాం. బట్ అతనైతే ఎట్బిల్ 140 కిలోమీటర్స్ మార్కును టచ్ చేస్తే అద్భుతమైన పేస్తో బౌలింగ్ చేశాడు. ఈవెన్ తుషార్ దేశపాండే చేసుకుని మ్యాచ్లో అందరినీ సర్ప్రైజ్ చేసి పాడేశాడు. 4 ఓవర్లు 21 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో సిఎస్కే బౌలింగ్లో ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అతనే 5.2 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ ఇదైతే ఖచ్చితంగా సిఎస్కే టీంకి చాలా పాజిటివ్ సైన్. ఇక ముస్తాఫిజుర్ రెహమాన్ చూసుకున్న తన లాస్ట్ మ్యాచ్ ఫామ్ అలానే కంటిన్యూ చేశాడు. రన్స్ తక్కువ ఇచ్చాడు, అట్ ది సేమ్ టైం 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. మెయిన్ చివరిలో చూసుకుంటే రాహుల్ తివాతియా మరియు రషీద్ ఖాన్ లాంటి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి వాళ్ళని అవుట్ చేశాడు. ఇక 4 సపోర్ట్గా మధ్యలో డారెల్ మిచెల్ కూడా ఒక వికెట్ తీశాడు. అండ్ అతను విజయ్ శంకర్ని అవుట్ చేసినప్పుడే మనం ధోని యొక్క మైండ్ బ్లోయింగ్ క్యాచ్ చూసాం. సో సిఎస్కే బౌలింగ్లో మొత్తం 5 పేస్ బౌలర్స్ కలిపి 18 ఓవర్లు బౌలింగ్ చేశారు. జడేజా 2 ఓవర్లు మాత్రమే వేశాడు. ఇక విక్టరీ వల్ల అయితే సిఎస్కే టీం పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కు దూసుకెళ్ళిపోయింది.
వాళ్ళు ఇప్పుడు 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. మెయిన్లీ మ్యాచ్ తర్వాత వాళ్ళ నెట్ రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది, +1.9కి వెళ్ళిపోయింది. సో చూడాలి మరి రాబోయే మ్యాచ్లో సిఎస్కే టీం జోరుకు బ్రేక్లు వేసే టీం ఏదైనా ఉంటుందా, లేకపోతే మరోసారి సిఎస్కే వాళ్ళే కప్ కొడతారనేది.